ఓకే, నువ్వే దోషివి అయి ఉండొచ్చు, దోషం చేసి ఉండొచ్చు, ఆజ్ఞ మీరు ఉండొచ్చు, అపరాధం తెచ్చుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ నేనే దోషిని అని నువ్వు అనుకుంటే ఆ దోషాన్ని నివృత్తి చేసి, ఆ దోషాన్ని పరిహరించి నేను తిరిగి నార్మల్ పొజిషన్లో నిలబెట్టి నా దగ్గరకు వచ్చి నన్ను ఆశ్రయించాలి నువ్వు. అలా కాకుండా నాకు దాగటం ఏంటి? నువ్వు గుర్తుపెట్టుకో, నేను మంచోణ్ణి అని కానీ నేను చెడ్డోణ్ణి అని కానీ నీకు నువ్వు డిసైడ్ చేసుకోకూడదు. నువ్వు మంచోడివో చెడ్డోడివో దేవుడు తీర్పు తీర్చాలి. నువ్వు సిగ్గు కప్పుకొని ఉన్నావో సిగ్గు ఎరుగకున్నావో దేవుడు చెప్పాలి. చెప్పాలంటే ఎవరు ముందుకు రావాలి? అది అందుకు రమ్మని పిలుస్తున్నాడు. ఎవరినే? సర్వ మానవాళిని రండి. రండి. ఎక్కడికి రండి? ప్రభువునొద్దకు రండి. వస్తే నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, నువ్వు సావాలో బతకాలో, శిక్ష పొందాలో విడుదల పొందాలో, పొందితే ఏ శిక్ష పొందాలో, విడిపిస్తే ఎలా విడిపించాలో ఆయన డిసైడ్ చేస్తాడు. రా.